Hello friends, welcome to my channel Sweet Wish. Friends, ఈ రోజు నేను ఎగ్ తో 2 సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చేసి చూపించబోతున్నాను. అవి ఏంటంటే ఎగ్ పులుసు, బాయిల్డ్ ఎగ్ అండ్ ఆనియన్ తో కలిపి ఫ్రై. కోడిగుడ్డు పులుసు అనేది ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టమైన కర్రీ. అయితే ఈ రోజు నేను ఈ గుడ్డు పులుసుని మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఏదైనా పులుసు తయారు చేస్తుంటే మాత్రం మట్టి కుండలో చేసుకోండి. అప్పుడు మట్టి కుండలో చేయటం వలన న్యాచురల్ టేస్ట్ వస్తుంది, కర్రీ అద్భుతంగా ఉంటుంది. గుడ్డు పులుసు ఫ్రై కోసం 6 గుడ్లను తీసుకొని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ముందు మనం పులుసును ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు, ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. పులుసు కోసం ఒక మట్టి కుండను తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఒక చిన్న ఎండుమిరపకాయ వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే ఈ పులుసులో జీలకర్ర మాత్రం అసలు వేయొద్దు. జీలకర్ర ఫ్లేవర్ అనేది పులుసులో అస్సలు బాగుండదు. ఇంకో టిప్ ఏంటంటే మెంతులు దోరగా వేగాలి. అలా కాకుండా మాడిపోయినా, తక్కువగా ఫ్రై అయినా పులుసు అంతా చేదుగా అయిపోతుంది. కానీ మెంతులు మాత్రం బ్యాలెన్స్డ్గా ఫ్రై చేసుకుంటే పులుసు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మెంతులు దోరగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను ఆయిల్లోకి వేసుకొని ఒకసారి వేపుకోవాలి. మనం ఎప్పుడూ చేసే విధంగానే మనం ఈ ఉల్లిపాయల్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం, ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోవాలి కాబట్టి. ఉల్లిపాయలు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒక 5 మినిట్స్ ఉల్లిపాయలని, టమోటాలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న టమోటాల్లోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని టమోటాలు బాగా మ్యాష్ అయిపోయి ఆయిల్ బయటికి వచ్చేంతసేపు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. టెన్ మినిట్స్ తర్వాత చూసారా టమోటాస్ ఎలా ఫ్రై అయిపోయి ఆయిల్ ఎలా బయటికి వస్తుందో. అయితే ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో కొంతమంది మసాలా వేస్తుంటారు. నేనైతే వెయ్యను, ఎందుకంటే పులుసుకి ఉన్న టేస్ట్ని మసాలా అంతా డామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇందాక నానబెట్టిన చింతపండు నుండి తీసిన పులుసుని వేసుకొని 10 మినిట్స్ పులుసుని బాగా మరగనివ్వాలి. పది నిమిషాల తర్వాత చూసారా పులుసు ఎలా మరుగుతుందో. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకొని వాటికి సన్నగా ఘాట్లు పెట్టుకొని వాటిని పులుసులో వేసుకోవాలి. అలా ఘాట్లు పెట్టి వేయటం వలన కోడిగుడ్డుకి పులుసు బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి కోడిగుడ్లు అడుక్కి వెళ్ళిపోయి మాడిపోతాయి. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారా పులుసు ఉడకటం స్టార్ట్ అయ్యి కొంచెం దగ్గరగా వస్తుంది. ఎగ్స్ చూసారా ఘాట్లు పెట్టడం వల్ల పులుసు అంతా ఎగ్స్కి బాగా పట్టి. ఇంకో 10 నిమిషాల తర్వాత చూసారా పులుసు బాగా తిక్కుగా అయిపోయింది. అంటే మన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇలా వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ ఫ్రై కోసం ఒక మసాలా చేసుకోవాలి. దానికోసం ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ ధనియాలు, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి.
అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కోకోనట్ పౌడర్, 1 చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఈ ఫ్రైలో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయొద్దు. అలా వేస్తే ఫ్రై అంతా ఘాటుగా అయిపోతుంది. అందుకోసం ఈ మసాలాలోనే 1 చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 బిర్యానీ ఆకు వేసుకోండి. ఫ్రెండ్స్ ఈ ఫ్రైలో మాత్రం పచ్చిశనగపప్పు భలే ఉంటాయి కాబట్టి మీరు ఎవ్వరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్, 1 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్లోకి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ ఫ్రైలోకి మాత్రము ఉప్పు, కారం అనేవి చాలా తక్కువగా పడతాయి కాబట్టి మీరు చూసి జాగ్రత్తగా వేసుకోండి. అవి వేసిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు మసాలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్లో ఎగ్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఎగ్స్ ఆనియన్స్లో ఎలా ఫ్రై అయిపోయాయో. ఇంకా ఫైనల్గా మన బాయిల్డ్ ఎగ్ ఆనియన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూసారా మన సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పులుసు, ఎగ్ ఆనియన్ ఫ్రై ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కర్రీస్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ నేను చేసిన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.